విపత్తు నివారణ పునరుద్ధరణ చర్యలపై కేంద్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ వివిధ రాష్ట్రాల్లో విపత్తు సహాయం కోసం 3,027 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఆమోదించింది. 12 అత్యంత కరువు పీడిత రాష్ట్రాల్లోని 49 జిల్లాలకు సహాయాన్ని అందించేందుకు జాతీయ విపత్తు ఉపశమన నిధి నిధుల కోసం అందించిన ప్రతిపాదనలను కూడా కమిటీ పరిశీలించింది. ఈ రాష్ట్రాలకు సహాయం చేయడానికి మొత్తం 2,022 కోట్లతో ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,200 కోట్లు ఉండగా ఈ రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి. అంతేకాకుండా 10 రాష్ట్రాల్లోని 50 జిల్లాల్లో పిడుగుపాటు ప్రమాదాన్ని తగ్గించేందుకు మెరుపు భద్రతపై ఉపశమన ప్రాజెక్టును కమిటీ పరిగణించింది. అలాగే 19 రాష్ట్రాల్లోని 144 అధిక ప్రాధాన్యత గల జిల్లాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 819 కోట్లతో అటవీ అగ్ని ప్రమాద నివారణ నిర్వహణ కోసం ఒక పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కేంద్ర వాటా 690 కోట్లు ఉంది. దేశంలో అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ విధానాన్ని మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యమని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ను తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఉస్మానియా ఆసుపత్రికి పునర్వైభవాన్ని తీసుకొస్తామని 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో విశాలమైన హాస్పిటల్ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఈ హాస్పిటల్ మొత్తం 2,000 పడకలు అందుబాటులో ఉంటాయని, ప్రస్తుతం ఉన్న ఉస్మానియా హాస్పిటల్లో 22 డిపార్ట్మెంట్లు ఉండగా అదనంగా మరో 8 డిపార్ట్మెంట్లు కొత్త ఉస్మానియాలు ప్రారంభిస్తామని చెప్పారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది, కోట్ల మంది ప్రజలు కొత్త ఉస్మానియా కోసం దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారని, వారందరి కలను నెరవేర్చుకునే సమయం వచ్చిందన్నారు. హాస్పిటల్ నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని సూచించారు. తమకు ఉన్న 38 ఎకరాల స్థలంలో 26.5 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇక హాస్పిటల్లో ప్రతి గదిలోకి గాలి, వెలుతురు వచ్చేలా భవనాలను డిజైన్ చేయించామని, హాస్పిటల్కు వచ్చే పేషెంట్లకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా హాస్పిటల్కు కేటాయించిన స్థలంలోనే విశాలమైన రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. పేషెంట్ల సామర్థ్యం సౌకర్యార్థం అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలను కూడా ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఓపీ సేవలు అందించాలని సూచించారు. పేషెంట్ల కోసం విశాలమైన వెయిటింగ్ హాల్స్ ఉండాలని, కనీసం రోజు 3,000 నుంచి 5,000 మంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున ఇందుకు అనుగుణంగా ఓపీ కౌంటర్లు ఉండాలని, ఓపీ కోసం గంటల తరబడి లైన్లో నిలబడే ప్రసక్తే ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక కొత్త ఉస్మానియాలో నర్సింగ్, డెంటల్, ఫిజియోథెరపీ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. స్టూడెంట్ల కోసం హాస్పిటల్ ఆవరణలోనే హాస్టల్స్ ను కూడా నిర్మిస్తున్నామని మంత్రి దామోదర వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో లాగానే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు చేశారు. యాదగిరిగుట్ట పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధి విధానాలు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు.